హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కోవిడ్లో ఇల్లు కట్టే విధానం ఎట్లా అంటే నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ ఈ పక్క వాడే మెటీరియల్ ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చి సిమెంట్ దిమ్మలు, అండ్ ఇవి వచ్చి మట్టి, అండ్ ఇవి వచ్చి వెయిట్లెస్ దిమ్మలు అనమాట. ఇది సేమ్ టు సేమ్ వచ్చి మన ఇండియాలో అయితే పిఓపి షీట్ చూసినారు కదా మీరు. పిఓపి షీట్స్ మాదిరిగా చాలా వెయిట్లెస్ ఉంటాయి అవి. దీనితోనే కోవిడ్లో గోడలు కడతారు. ఇవి సిమెంట్ అచ్చులు ఫ్రెండ్స్, ఇవి సిమెంట్ దిమ్మలు చాలా స్ట్రాంగ్ ఉంటాయన్నమాట. అండ్ ఇది మన కోవిడ్ మట్టి చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం బంక మాదిరిగా కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇవి వచ్చి కోవిడ్లో గోడ కట్టడానికి యూజ్ చేస్తారనమాట. చాలా వెయిట్ చాలా తక్కువ ఉంటుంది ఇది. అండ్ ఇది ఒక సైజు, ఇది ఒక సైజు చూడండి. దీనికి డిఫరెంట్. ఇవి ఎట్ట కడతారు, ఎట్ట యూజ్ చేస్తారని మొత్తం నేను మీకు నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఒక రకమైన ఇది కోయిట్ సిమెంట్ మూటలు ఫ్రెండ్స్. సిమెంట్ మూటలు ఇలా ప్యాకెట్లు వస్తాయన్నమాట. మనకైతే ప్లాస్టిక్ మూటలు వస్తాయి, ఈ పక్క పేపర్ మూటలు వస్తాయి. అయినా పేపర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది చిన్నగదు. సో ఫ్రెండ్స్, మీరు ఇందాక చూసినారు ఆ సిమెంట్ వచ్చి ఇవి కట్టడానికి. అండ్ ఈ సిమెంట్ వచ్చి దీనికి వచ్చి ఈ సిమెంట్ యూస్ చేస్తారనమాట. ఇది వచ్చి సపరేటు, ఎందుకంటే ఇది సిమెంట్ది కాదనమాట. ఇవి పిఓపి షీట్స్ మాదిరిగా వస్తాయన్నమాట. జస్ట్ దీనికి వాటర్ మిక్స్ చేసుకొని తగిలిచ్చేస్తారు. మామూలు దీంట్లోకైతే మన ఇండియాలో సిమెంట్ అండ్ మట్టి కలిపేసి పూత చేసే మాదిరిగా చేసేస్తారు. చూడండి, ఈ పక్క అయితే మనకి గోడ కట్టినారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి ఫినిష్ చేసుకొని పోతారు మొత్తం చిన్నగా, ఆ పక్క కొట్టుకుంటూ పోతారు. ఇది వచ్చి వైట్ కలర్లో వస్తాయి మొత్తము. మీరు ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఈ బార్డర్ మొత్తం వచ్చి గోడలు వచ్చేస్తాయి. గోడల కోసం ఫస్ట్ వచ్చి వీళ్ళు కోవిడ్లో ఇట్లా కట్టుకుంటారు. కింద ఫస్ట్ దిమ్మలు పెట్టేస్తారు. దిమ్మలు పెట్టేసి మళ్ళీ దాని తర్వాత ప్లానింగ్ చేసుకుంటూ కడతారు. ఇది వచ్చి సెంట్రల్ ఏసీ వాళ్ళు వచ్చి బేసిపోయినారు అవి మార్కింగ్ అయితే. ఎందుకంటే మళ్ళీ గోడలు కట్టేసినాక వాళ్ళకి రిస్క్ ఉంటుంది, అందుకోసం వాళ్ళు ఫస్ట్ వచ్చి మార్కింగ్ చేసి పోయినారు. ఇది వచ్చి లిఫ్ట్ పాయింట్. ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తుంది. లిఫ్ట్ పక్కనే మళ్ళీ స్టెప్స్ వచ్చేస్తాయి. మీకు మళ్ళీ పైన కూడా పోయి నేను మీకు పైన కూడా చూపిస్తాను. పైన అయితే మీరు నా లాస్ట్ వీడియో చూసినారు కదా, థర్మాగోల్డ్ అండ్ వెల్లో కలర్ షీట్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడైతే తీసేసినారు. చూడండి, తీసి అక్కడ కింద పెట్టేసినారు. పైన చూడండి మీరు, ఇప్పుడైతే పిల్లర్ మాదిరిగా వచ్చి ఉంటుంది చూడండి. చాలా స్ట్రాంగ్, చాలా బిల్డ్ క్వాలిటీగా అయితే కోవిడ్లో హ్యాండ్స్ ఆఫ్ భలే స్ట్రాంగ్గా కడతారు. చూడండి, మన ఇండియాలో అయితే నార్మల్గా కడ్డీలు పెట్టేసి మోల్డింగ్ వేసేస్తారు. ఈ పక్క అయితే వాళ్ళు ఎన్ని పిల్లలు, ఈ పిల్లలు నిలబడి ఉన్నాయి కదా, సేమ్ అట్లాగానే అలాంటి పిల్లలు అయితే వేసినారు. ఇప్పుడు వచ్చి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి పోతున్నాం. ఆ నెక్స్ట్ ఫ్లోర్లో అయితే వాళ్ళు జాక్ పెట్టి చక్కలు కొట్టేసి ఉన్నారు, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ ప్లానింగ్ జరుగుతుంది పైన. ఈడైతే చూడండి జాక్లు మొత్తం పెట్టేసినారు. దీని జాక్ పైపులు చక్కలు కొట్టేసి ఇప్పుడు కొద్ది రోజుల్లో అయితే థర్డ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేస్తారు, అందుకోసం పైపులు మొత్తం పెట్టేసినారు. మీరు లాస్ట్ వీడియోలు చూస్తే అక్కడ ఒకటి తగిలిచున్నారు. ఇప్పుడైతే మొత్తము ఫుల్గా తగిలిచేసినారు, ఎందుకంటే వెయిట్కి తట్టుకోవాలా. చిన్న రిమార్క్ కూడా రాని ఎవరు కోవిడ్లో అయితే A to Z పర్ఫెక్ట్ నీట్గా చేస్తారు. వర్క్ అయితే కానీ చాలా నీట్గా ఉంటుంది కోవిడ్లో. ఇప్పుడైతే మనం పైకి కొనాం. ఇవి ఉన్నాయి కదా ఏసీ, సెంట్రల్ ఏసీ పైపులు, ఇవన్నీ సెంట్రల్ ఏసీ కోసం మొత్తం ఈ పైపులు వేస్తారు. ఇప్పుడు మనం పైకి పోయి మీకు మన లాస్ట్ ఫ్లోర్ వ్యూ కూడా నేను చూపిస్తాను. చూడండి, పైన కూడా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఈ కడ్డీలు పెట్టినారంతే. ఇంకా పైన వర్క్ అయితే చాలా వర్క్ ఉంది. ఇప్పుడైతే ప్లేన్గా ఉంది కదా, మళ్ళీ ఒక 4-5 డేస్లో మొత్తం కవర్ అయిపోతుంది కడ్డీలతో. అండ్ థర్మాగోల్డ్ పెట్టేసి ఇట్లా మళ్ళీ పిల్లలు వేస్తారు. ఇవి ఏసీ పైపులు, సెంట్రల్ ఏసీ పైపులు. ఇక్కడైతే సెంట్రల్ ఏసీ వచ్చేస్తుంది, దాన్ని మొత్తం వాళ్ళు పైప్ లైన్ ఇచ్చేస్తారు. చూడండి, కడ్డీలు అయితే ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు 4-5 డేస్లో. ఇప్పుడుకైతే ఈ రోజుకైతే ఇంతవరకు అయింది. 4-5 డేస్లో మొత్తం కవర్ అయిపోతుంది. ఆ వీడియో కూడా నేను నాది ఛానల్లో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒకసారి కడ్డీలు చూడండి ఎంత బాగా కట్టినారో. అండ్ చాలా కడ్డీలు అయితే యూజ్ చేస్తున్నారు. మా ఇండియాలో అయితే చాలా కడ్డీలు యూజ్ చేయరు.
ఇక్కడైతే ప్రతి ఒక్క ఫ్లోర్కి వచ్చి ఇంజనీర్ అయితే చెక్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏ చిన్న రిమార్క్ ఉంటే కూడా ఇంజనీర్ వచ్చి వాళ్ళకైతే చెప్పేస్తాడు. పర్ఫెక్ట్ లేదని, పర్ఫెక్ట్ ఉంటే ఓకే చెప్పేస్తాడు. ఇప్పుడు మన కింద అయితే గోడలు కట్టడం స్టార్ట్ చేసినారు ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ బార్డర్స్, దీనిపైన అయితే గోడలు వచ్చేస్తాయి. ఫస్ట్ ఇది గోడలు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో, మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో అయితే గోడలు స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే మన కన్సల్టింగ్ అయితే ఇంతవరకు అయింది ఫ్రెండ్స్. ఇవి ఆరెంజ్ పైపులు పెట్టి ఉన్నాయి కదా, చిన్న చిన్నటి, అవన్నీ వాష్రూమ్స్ అనమాట. మొత్తం మళ్ళీ హాలు, బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. ఇప్పటికైతే కింద ఫ్లోర్లో ఇంతవరకు పని జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ చూడండి కోవిడ్లో వచ్చి ఎలా ఇల్లు కడతారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అబ్జర్వ్ వ్లాగ్ 56. నా నెక్స్ట్ వీడియో కూడా తొందరలో రాబోతోంది. మీరందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడానికి అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్.